హలో అండి. వెల్కమ్ టు మై వ్లాగ్. నేనైతే మినీ వ్లాగ్ అనుకున్నానండి. కానీ లెంథీ వీడియోనే అయ్యింది. చూసేయండి. నేనైతే మార్నింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా! దాంతో పాటు డైట్ కూడా స్టార్ట్ చేద్దామని ఇలా మార్నింగ్ వాకింగ్ అయిపోయాక వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి గ్రీన్ టీ అయితే తాగుతున్నానండి. హాట్ వాటర్‌లోకి కొంచెం లెమన్, హనీ తీసుకొని ఇలా గ్రీన్ టీ అయితే వేసుకున్నాను. దాన్నైతే మిక్స్ చేసుకొని తీసుకున్నానండి. కప్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, హాట్ వాటరే కదా, దాంట్లో హనీ లెమనే కదా, కాబట్టి ఏం కాదండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఈ గ్రీన్ టీ అయితే నేను చాలా రోజుల నుంచే తాగుతున్నానండి. ఇంకా విజయవాడ వెళ్ళొచ్చాను కదా, అప్పటి నుంచి కూడా తాగుతున్నాను. చెల్లి అయితే అలవాటు చేశారు. నాకు ఇంతకు ముందు నుంచి అలవాటు ఉండేది, కానీ మానేశాను. ఇంక ఇప్పటి నుంచి అయితే నార్మల్ టీ మానేసి ఈ టీనే తాగుతున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ వేసుకున్నానండి. అది కూడా సింగిల్ దోశనే వేసుకున్నాను. నాకైతే భయం వేసింది, ఉండగలనో లేదో ఆకలికి అని. కానీ తర్వాత బెటర్ అనిపించింది. నార్మల్గానే ఉంది, మరి అంత అనిపించలేదు. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. దోశలోకి పల్లి ఇంకా కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే చట్నీ తీసుకున్నానండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా లంచ్లోకి అయితే కొద్దిగా రైస్ అయితే వేసుకున్నాను. అంటే డైటింగ్ వీడియోనే కదా అని ఇలా ఓన్లీ ఫుడ్కి సంబంధించిందే పెట్టానండి. కానీ లాస్ట్లో బయటికి వెళ్ళింది కూడా పెట్టాను. చూసేయండి. ఇలా రైస్లోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే వేసుకున్నానండి. ఇంకా సాటర్డే కదా, పప్పు ఎలానో ఉంటుంది, పప్పు అయితే వేసేసుకున్నానండి రైస్లోకి. ఇంకా రైస్ కూడా సరిపోతుందో లేదని భయపడ్డాను, కానీ సరిపోయిందండి. మన ఫీలింగ్స్ అన్నీ భయపడ్డాం, ఏమీ ఉండదు అని తర్వాత అర్థమైంది. ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేసానండి. ఫుడ్ అయితే సరిపోయింది. నెక్స్ట్ ఏమో మా యషు ఇంకా ఈవినింగ్ కూడా అవ్వలేదండి, అప్పుడే మమ్మీ నాకు జ్యూస్ కావాలి అందండి. నేనేమో నార్మల్గా పీసెస్లా కట్ చేసుకొని తిందాం యషు అంటే, లేదు నాకు జ్యూసే కావాలి అందండి. ఇంకా దానికోసం అయితే ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లలు ఏది అడిగితే అదే కదండి. జ్యూస్ అయితే మిక్స్ చేసేసి గ్లాసుల్లోకి అయితే వేసేసానండి. మనిషి ఏమో తనకేమో కొంచెం థిక్గా అవసరం లేదంటండి, కొంచెం ఇంకా పలుచగా కావాలి అంది. తన కోసం మళ్ళీ స్పెషల్గా గ్లాస్లో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశానండి. వాటర్ అయితే యాడ్ చేయలేదు. మ్యాంగో ఇంకా మిల్క్, షుగర్ కూడా వేయలేదండి. తన కోసం గ్లాస్లో కొంచెం మిల్క్ అయితే వేసేసాను. అలాగే జ్యూస్ కూడా వేసేసానండి. అంతే అండి, వెరైటీ కొంచెం. ఇంకా షుగర్ ఎలాగో వేయలేదు కదా అనేసి వాటిలోకి హనీ అయితే యాడ్ చేసుకున్నానండి. హనీ అయితే హెల్దీ కదండి షుగర్ కంటేను, చాలా మంచిది. మీలో ఎంతమంది ఇలా జ్యూస్ మేకింగ్ చేసుకొని తాగుతారో చెప్పండి. ఇంకా అయిపోయాక జ్యూస్ అయితే తాగేసామండి. హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. అది మా వారికైతే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ. మేము ముగ్గురం కూడా తీసుకున్నాము, ఇచ్చేయమని చెప్తున్నాను. టేస్ట్ అయితే చేస్తున్నానండి, ఎలా వచ్చింది అనేది. బాగానే ఉందండి, హనీ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేనైతే జ్యూస్ ఫుల్గా తాగేసానండి. ఇంకా మ్యాంగో కదా, ఆగుతామా, జ్యూస్ అయితే తాగేసాను. అయిపోయాక ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా అలాగా మొబైల్ అయితే ఫిల్ అయిపోయింది ఫొటోస్ ఇంకా వీడియోస్తో అనేసి ల్యాప్టాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇంతలో మా వారు వచ్చి క్యాష్ అయితే ఇచ్చారండి, అది తింటున్నాను. ఇంకోసారి అడిగితే ఇస్తారు ఎవరైనా టెస్ట్ చేద్దామని ఇలా వీడియో పెట్టి అడిగాను. అడిగితే ఇచ్చారు. ఇచ్చి ఇంకెందుకు డైటింగ్ వాకింగ్ జోక్ చేస్తున్నారు మా వారు. నాకైతే నవ్వు వచ్చిందండి.
పోన్లే ఇచ్చారు కదా అని ఊరుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాల్సొచ్చిందండి. చిన్న షాపింగ్ అండి. మరి అంత గ్రోసరీ ఏం కాదు గానీ నార్మల్‌గా కొన్ని సామాన్లు మర్చిపోతాను. అవైతే తీసుకోవడానికి వెళ్ళానండి. ఇంకా టుమారో అయితే క్యాంప్ అయితే ఉందండి. ఇంకా వ్లాగ్ చేస్తానో లేదో తెలీదు. వీలైతే చేస్తాను. దానికోసం ఒక థింగ్ అయితే తీసుకోవడానికి వచ్చానండి. అది దొరుకుతుందో లేదోనని వెతుకుతున్నాను మొత్తం. ఎక్కడ కనిపించట్లేదు. నార్మల్‌గా ఉంటాయి. అంటే బాక్సెస్‌లా ఉంటాయి కదండీ! ప్యాకింగ్ బాక్సెస్ అటువంటివన్నమాట. దానికోసం అయితే వెతుకుతున్నాను. కానీ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు ఉన్నాయి, ఉన్నాయి అంటున్నారు కానీ ఎక్కడ కనిపించలేదు. ఆఖరికి చూసేసరికి లాస్ట్‌లో అయితే కనిపించాయండి. అంటే నేను అనుకునేవి కాకపోయినా కొంచెం దానికి దగ్గరగా అయితే ఉన్నాయండి. ఇదిగోండి బాక్సెస్ కొంచెం ప్యాకింగ్ కోసం అనమాట. తీసుకువెళ్ళడానికి లాస్ట్‌కి అయితే దొరికిందండి. అది కూడా గ్రీన్ కలర్‌లో ఉంది. బాగుంది. అంటే వేరే కలర్స్ ఉన్నాయి కానీ నాకు అవేమి నచ్చలేదు. పింక్ ఉంది. కానీ లాస్ట్‌లో పింక్‌నే తీసుకున్నానండి. అది వీడియో తీయలేదు. ఇది పెట్టేసి ఇంకా అయిపోయాక ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఫాస్ట్‌గా చపాతీ అయితే ప్రిపేర్ చేసేసాను. దాంతో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా మా వాళ్ళందరికి కూడా పెట్టేసి నేను కూడా తినడానికైతే రెడీ అయిపోయానండి. 2 చపాతీస్ తీసుకున్నాను. ఇది కూడా సరిపోతుందో లేదో అనుకున్నాను. కానీ సరిపోయింది బానే. కొంచెంగా ఆకలేసింది అప్పటికైతే. కానీ టైంకైతే తినేయాలి కదా అనేసి ఇలా స్టార్ట్ చేసేసానండి తినేయడం. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసేయండి. చపాతీ ఇంకా పన్నీర్ నాకైతే భలే ఇష్టమండి. మహేష్‌కి కూడా చాలా ఇష్టం. మా వాళ్ళేమో అక్కడ తింటున్నారు కిందన. నేను వీడియో కోసమని ఇలా పైన కూర్చొని తింటున్నాను. ఇంకా నైట్ అయిపోయింది. కొంచెంసేపు అయిపోయాక మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇంకా మిల్క్ మంచిది కదా, కొద్దిగైనా తీసుకుంటాను. రోజులో కప్ అయినా తీసుకుంటాను. ఇంకా ఎక్కువగా ఉంటే గ్లాస్‌లో తీసుకుంటాను అప్పుడప్పుడు. ఇంకా అయిపోయిందండి నా డైట్ అంటుంటే ఇంత తిన్నావా అంటారేమోనండి. అదేం లేదండి. నాకైతే ఆకలిగానే అనిపించింది. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.